హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్లు. ఈరోజు మనం ప్రదీప్ గారితో డబ్బు సంపాదించడం అంత ఈజీనా, సంపాదించడం, దాచుకోవడం, ఖర్చు పెట్టడం ఇలాంటి అంశాల గురించి ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం. హాయ్ సార్. హాయ్ జగదీష్. సార్, ఈ మధ్యకాలంలో డబ్బు సంపాదించడం చాలా ఈజీ అయిపోయింది. దానికి రకరకాల మెథడ్స్ అనేవి బయటకు వచ్చేసాయి. సో వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. సో డబ్బు సంపాదించడం అనేది ఒకటి ఈజీయా, కష్టమా, లేకపోతే ఏమంటారు, ఏదో ఇన్హెరిటెన్స్ అంటే మా తాత ముత్తాతలతో వచ్చింది. సో ఇవన్నీ కాదండి. ఫస్ట్ థింగ్, మన కంట్రీలో 88% వరకు కూడా నార్మల్ మిడిల్ క్లాస్ పూర్ వీళ్ళే ఉన్నారు. అంటే ఏదన్నా ఒక బిజినెస్ మోడల్ తీసుకొస్తున్నా, లేదా మనం మాట్లాడుకునే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, ఇది చేయినా, ఏది చేసినా మార్కెట్ చేస్తున్నాం ఈ వీళ్ళకే. టాప్ 10%కి 12% మనం మార్కెట్ చేయగలం. సో అంటే ఏదన్నా ఒక పాపులర్ ప్రోడక్ట్, ఎగ్జాంపుల్ ఒక చెప్పాలంటే ఒక 5 స్టార్ హోటల్ ఉంది. ఆ 5 స్టార్ హోటల్ ఒక 10% ఈ 10% పీపుల్కి క్యాటర్ చేస్తుంది. అందులో ఆ ఫెసిలిటీస్ ఇస్తే సరిపోతుంది. అలా ఈ 80% లేదా 90% ఉన్న పీపుల్కి ఇస్ అ వాస్ట్, చాలా హై ఏమంటారు, పాపులేటెడ్ కంట్రీ మనకి. సో హైలీ పాపులేటెడ్ కంట్రీలో మీరు మీ ఎఫర్ట్స్ అంతా ఎక్కువ మార్కెటింగ్కే పెడతారు. ఏదన్నా ఒక బిజినెస్ మోడల్ తీసుకురండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే డిమాట్ అకౌంట్, ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్, ఇవన్నీ మనం ఏం చెప్తున్నా మనం నార్మల్ పీపుల్కే పెడతాం. సో వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నాం? వీళ్ళది ఎందుకు మనం ఏదో ఒక కొత్తగా హోటల్ స్టార్ట్ చేసాం హైదరాబాద్లో. ఒక నార్మల్ భోజనం హోటల్ పెడదాం అనుకుంటే 150 రూపీస్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఓన్లీ బికాస్ ఈ డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు, అంటే 100 రూపీస్ నుంచి 200 రూపీస్ ఖర్చు పెట్టేవాళ్ళు ఎక్కువ. ఆ ఉద్దేశంతో స్టార్ట్ అవుతాయి. అలా మీకు ప్రీమియం హోటల్స్ వస్తాయి, 5 స్టార్ వస్తాయి. సో ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీలో వెళ్తే, ఈ బిజినెస్ స్ట్రాటజీ అనుకుంటే మనం ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్. రైట్ సార్. లాటరీస్. ఇంకా చెప్పాలంటే నేను రీసెంట్గా వచ్చాను లూడో. సార్ అదే ఆన్లైన్ హౌస్, ఇది అన్నింటినీ కలపట్లేదు నేను. బట్ ఇవన్నీ ఎందుకు పాపులర్ అవుతున్నాయి? ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసేది ఈ సెగ్మెంట్ ని. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇదంతా స్టార్ట్ అయింది కోవిడ్ తర్వాత. చాలా పీక్స్ లోకి వెళ్ళిపోయింది ఆన్లైన్ గ్యాంబ్లింగ్. అంటే ఆన్లైన్ పెనిట్రేషన్ జరిగింది కోవిడ్ తర్వాత. అంతకుముందు ఉన్నాయి, ఆన్లైన్ పెనిట్రేషన్ ఎక్కువైంది. ఇప్పుడు ప్రమోట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇందులో వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తారు? సో అర్థం చేసుకోండి, ఒక జస్ట్ ఇవన్నీ పేమెంట్ చేసే వ్యక్తుల ప్రొఫైల్స్ చూస్తే మనం ఒక 15,000 రూపీస్ శాలరీ ఉంటుంది వీళ్ళకి, లేదా ఒక 30,000 రూపీస్ శాలరీ. ఈ గ్యాప్ లో ఉన్న వాళ్ళే ఎక్కువ. ఏమనుకుంటున్నారు అంటే, నేను ఒక బెట్టింగ్ యాప్ లో చూసాను, లేదా ఇది ఎలా స్టార్ట్ అవుతుంది, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వమంటారు ఫస్ట్. ఇవన్నీ మీకు తెలిసిందండి, తెలియదు చెప్పట్లా. టెలిగ్రామ్ లో జాయిన్ అవుతారు, ప్రెడిక్ట్ చేయమంటారు. ఓకే, నువ్వే పెట్టుంటే నీకు 20,000 వచ్చేమంటారు. ఇదంతా ఒక ట్రాప్. సో ఒకసారి మీరు పెట్టేశాక, ఇల్లీగల్ గురించి చెప్తాను, ఒక్కసారి మీరు పెట్టేశాక మనం అంటే ఒక మిడిల్ క్లాస్ లేదంటే ఈ ఎవరైతే హార్డ్ ఎర్నింగ్ వాళ్ళు ఉన్నారో వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇందులోంచి కనుక నేను ఒక 50,000 సంపాదిస్తే, లేదా 2 లక్షలు సంపాదిస్తే, లేదా 10 లక్షలు సంపాదిస్తే, నాకున్న ఇప్పుడు నేనున్న ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి వేరే దాంట్లో పడిపోతాను కదా. రైట్ సార్. అంటే ఇది ఒక రెస్క్యూ చేసే ఒక యాప్ అని చూస్తున్నారు తప్ప, అంటే ఇదేమి రిస్క్, ఇది నా రేపొద్దున్న సేవింగ్స్ పోతాయి, లేదంటే నా ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది అని ఆలోచించట్లా వీళ్ళు. ఎంతసేపు కూడా ఇప్పుడున్న కష్టంలో నేను బయటకు వచ్చేస్తాను. అంటే అదే సార్ మీరు అన్నట్టు మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, ఒక కష్టంలో ఉన్నాను, దాన్ని తీర్చుకోవడానికి నేను ఒక ఈజీ మనీ అనేది ఆప్షన్ ఎంచుకుంటున్నా, కానీ తెలియకుండా ఇంకా దానికి మించిన కష్టంలో పడిపోతున్నారు. ఎడిక్షన్. ఇప్పుడు 10,000 పోయింది, నెక్స్ట్ 20,000 పెట్టి ఆ 10,000 కూడా ఫస్ట్ తీసేయాలన్న ఆలోచనతో వెళ్ళిపోతారు. సో అలాగలా నెంబర్ పెరిగిపోయింది, lakhs, crores. రీసెంట్గా కూడా ఒక ఇష్యూ బయటకు వచ్చింది, 90 lakhs అప్పు చేశారంట ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ద్వారా. అప్పు చేస్తున్నారు అవన్నీ, తర్వాత అది ఆత్మహత్యలు దారి చేస్తారు. ఆత్మహత్య లేదు సార్, చాలా అసలు ఫ్యామిలీ ఏమైపోతుంది. అవును, మీరున్న ఈ 15 చిన్న పిల్లలు, కాలేజ్ వాళ్ళు, వీళ్ళంతా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంట్లో దొంగతనం చేసే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. వీళ్ళే టార్గెట్ అండి. అంటే ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ టు సాల్వ్. అవును. సో ఇది నాకు ఒక ఈజీ వే అవుట్. నేను కష్టపడట్లేదు,
నేను 9 to 5 జాబ్ మానకలేదు, మీరంతా కాలేజ్ నుంచి బయటికి రాగానే నేను బెట్ చేసేస్తాను. క్రికెట్ బెట్టింగ్ కూడా ఉందండి, బెట్టింగ్ యాప్స్ కొన్నే చెప్పట్లేదు. క్రికెట్ బెట్టింగ్ అనండి, ఏది స్టార్ట్ అయిందే మెయిన్ క్రికెట్ బెట్టింగ్ దగ్గర నుంచి బెట్టింగ్ ఇదంతా. సో ఇవన్నీ అంటే దీంట్లో లీగాలిటీ గురించి చూడట్లేదు, మొరాలిటీ ఎంతవరకు ఇది ఎథికల్ అని బట్టి చెప్తున్నాను. అంటే ఎంత మీకు కష్టం ఉంది, మీరు కష్టం ఉన్న దాన్ని సాల్వ్ చేసుకుని బయటకు రావాలి. మీరు ఫ్యూచర్ పాత జనరేషన్స్ చూస్తే, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు పాత జనరేషన్ చూడండి, వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని ఈ లెవెల్కి వచ్చారు. అవును, అందుకే అందరూ కూడా బార్న్ ఇన్ విత్ గోల్డ్ స్పూన్ స్పూన్లో ఉండరు కదా. నేను 10% మంది ఉంటారు అలాగా. వాళ్ళు నిలబెట్టుకోలేరు. వాళ్ళు కూడా ఇలా బెట్టింగ్స్ వైపు వెళ్తే అది కరగడం పెద్ద మ్యాటర్ కాదు. ఇవరకు చాలా ఓల్డ్ జనరేషన్ లో లాటరీ టికెట్స్ ఉంటాయి ఇలాగా, మీకు మూవీస్ లో కనిపిస్తూ ఉంటాయి. అది ఎడిక్షన్. వాడికి రిక్షా వాడు కొంటూ ఉంటాడు. ఈవెన్ మీకు కేరళ వెళ్తే ఈ రోజుకి కూడా ఈ రిక్షా వాళ్ళకి ఒక ఎడిక్షన్. అది రోజు వెళ్ళి లాటరీ టికెట్ కొంటూ ఉంటారు. అక్కడ లీగల్, మనకి లేదు ఇక్కడ, ఆంధ్ర తెలంగాణలో లేదు. బట్ కేరళ అండ్ సిక్కిం అన్నింటిలో కూడా లీగల్. అక్కడ మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ కొనొచ్చు టికెట్. సో అక్కడ లీగల్, గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అదొక ఎడిక్షన్ కింద మారిపోయింది ఓవర్ ది ఇయర్స్. అందుకే ఇది బ్యాన్ చేయడం లేదంటే రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ లో మేజర్ గా ఫస్ట్ పడేది ఎవరంటే యంగ్స్టర్స్. అవును సార్. ఆ తర్వాత లో ఇన్కమ్ గ్రూప్స్. ఒకవేళ ఆ లో ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటే అదే 15,000 పెట్టి మీరు ఇంకో కోర్స్ చేస్తే, ఇంకొక 2 hours ఎక్స్ట్రా వర్క్ చేస్తే, లేదంటే సెకండ్ జాబ్ తీసుకుంటే, మూన్ లైటింగ్ అంటాం ఇంకొక చెప్పాలంటే, సో సెకండ్ జాబ్ టేకప్ చేస్తే దాని నుంచి ఇంకొంచెం ఫాస్ట్ లేదా సిప్స్ మనం అనుకున్నాం, సిప్స్ తీసుకోండి, రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్. అదే ఇప్పుడు అక్కడ ఏదైతే 10,000-15,000 ఇన్వెస్ట్ వేస్ట్ చేస్తున్నారో దాన్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ అది ఖచ్చితంగా లాంగ్ రన్ లో ఖచ్చితంగా ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. లేదు ఇప్పుడు లాంగ్ టర్మ్ ఎవరు ఆలోచిస్తున్నారు? లాంగ్ టర్మ్ కాదు, ఈ రోజు రాత్రి మార్నింగ్ సెకండ్స్ లో వచ్చేయాలి. ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని మీరు ఇందాక చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ప్రమోట్ చేసే సంస్థలు చాలా మంది కూడా ఇంకా వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. మేము ప్రమోట్ చేస్తే తప్పే ఉందిలే అన్నట్టు. ప్రమోట్ చేస్తే తప్పేం లేదు, ప్యూర్ లీగలే కాదనట్లేదు. అంటే ఇల్లీగల్ గురించి మాట్లాడలేదు. లీగల్ ఉంటే ఇల్లీగల్ అసలు వెళ్ళకూడదు. ఫస్ట్ ఇల్లీగల్ ఉన్నాయి, మనం మోసం చేసే ఉన్నాయి అంటే మీకు కాల్ చేస్తారు, నేను చెప్పిన దాంట్లో పెట్టంటారు, తర్వాత వాళ్ళు గాయపడిపోతారు. వాళ్ళు కాదు, వాళ్ళు కాకుండా ఇలా లీగల్ వేలో వెళ్తున్నారు. ఇది బ్రాడ్ డే దోపిడీ. సో ఆ దోపిడీ చేయడం అది చాలా ఇది చూస్తుంది. అంటే దోపిడీ గురవుతుందని కూడా మనకు తెలియట్లేదు. అరే వాడు అంటే ఎలా అంటే ఒక ట్రాప్ లోకి లాక్ వెళ్తున్నారు. రైట్. ఎవరో నార్మల్ పీపుల్ని ప్రమోట్ చేయడం. ఫస్ట్ వాళ్ళ స్ట్రాటజీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. ఫస్ట్ నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అన్నట్టు చూపిస్తున్నారు. ఒక సర్టెన్ కొన్ని వీడియోస్ అలా వెళ్ళిన తర్వాత నాకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా అని చెప్పి అక్కడి నుంచి ఈ స్టోరీ అంతా స్టార్ట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఒక కాలేజ్ చదువుకునే పర్సన్ కానీ, ఒక మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ పర్సన్, తన డబ్బు గురించి ఆలోచించే పర్సన్ అలా చూడంగానే అరే నేను సంపాదించవచ్చు కదా, పోతే స్టార్టింగ్ పెట్టే 1,000 రూపాయలు 5,000 పోతే పోయిందిలే అని స్టార్ట్ చేస్తారు. కానీ అది ఎక్కడ దాకా వస్తుంది అంటే లక్షల్లోకి వెళ్ళిపోయి ప్రాణాలు తీసుకునే పరిస్థితి దాకా తీసుకెళ్తాయి. అంటే మనకి మనమే తెలియకుండా ట్రాప్ చిక్కుకున్నాము. సో దాని నుంచి కంపల్సరీ బయట. మీకు ఇంకా చెప్పాలంటే లాంగ్ రన్ ఎందుకు ఆలోచించట్లేదు? లాంగ్ రన్ ఆలోచించండి. ఎవరు ఎగ్జాంపుల్కి మీకు చెప్పాలంటే వారన్ బఫెట్ 60 దాటాకనే 80% ఇప్పుడున్న వెల్త్ క్రియేట్ అయింది. రైట్. అదే హస్లింగ్ అంతా చేస్తే సో ఇక్కడ వస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు 80% ఉంది లేదా సమ్ నెంబర్ ఆఫ్ బిలియన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో అందుకు మేము వాళ్ళనే ఫాలో అవుతున్నాం. సో ఎవరో ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఇంకా మన జుకర్బర్గ్ తక్కువ కాలేజ్ డ్రాప్ అవుట్. అండ్ కాలేజ్ డ్రాప్ అవుట్ హార్వర్డ్ నుంచి కాలేజ్ కాదు అది. ఇది యాక్చువల్లీ చాలా మంది కాలేజ్ డ్రాప్ అవుట్ అవగానే నేను వాళ్ళందరినీ ఎగ్జాంపుల్ చూపించి నేను కాలేజ్ డ్రాప్ అవుట్ అంటే నువ్వు చదువు మానేసా లేదా ఇంకేదో చేసా ఒక గల్లీలో కాలేజీల నుంచి బయటకు వచ్చేసింది వేరు, హార్వర్డ్ నుంచి నీకు ఉన్న టాలెంట్ ఉన్నా సరే బయటికి రావడం వేరు. కరెక్ట్. సో అది ఆల్రెడీ అక్కడ వాళ్ళు క్వాలిఫైడ్, అక్కడ ఏదో చూసారు ఆపర్చునిటీ బయటకు వచ్చేసారు. మనం వాళ్ళగా మనం డ్రాప్ అవుట్ అయితే ఉన్న నాలెడ్జ్ ఎటు బ్యాక్ వెళ్ళడానికి కూడా. సో సార్ ఇప్పుడు ఈ ఈజీ మనీ కానీ బెట్టింగ్ కానీ ఇవన్నీ వచ్చేస్తుంటే కష్టానికి విలువ లేకుండా పోతుందని నేను అంటాను.
మీరేమంటారు సార్? సో సక్సెస్కి ఇంకా హార్డ్ వర్క్కి రిలేషన్ అనేది పోతుంది. అంటే చూడడానికి అలాగే ఉంటుంది అది. ఎందుకంటే మనకి చాలా మంది ఏంటంటే ఈజీ మనీ సక్సెస్, లేదా ఒక కౌన్ బనే కరోడ్పతి ఈజీ మనీ కాదు, అది వెరీ టఫ్. ఆల్రెడీ ఫోన్ చూసే వాళ్ళకి ఈజీ మనీ, అది చెప్పలేదు. హాట్ సీట్ లో కూర్చునే వాళ్ళకి అది కష్టమైన పని. అంటే అదొక ఎగ్జామ్ టైప్ కదా. అవును. సో వాడు ఎంతో ప్రిపేర్ అవుతాడు, హాట్ లైన్స్ క్రాక్ చేస్తాడు, ఆ తర్వాత సీట్ లోకి వెళ్తాడు, మళ్ళీ ఫాస్ట్ ఫింగర్ ఫస్ట్ లో వెళ్ళాలి, తర్వాత సీట్ లోకి వెళ్తాడు. ఇలా 5 స్టేజెస్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ 5 crores సంపాదించాడు. ఇప్పుడు ఒక చిన్న స్కూల్లో అంటూ తవ్వుకుంటున్నాడు అతను. రైట్. వాట్ హ్యాపెన్ టు ద మనీ ఏమైపోయింది? సో మెనీ రీజన్స్. అతను చేసిన మిస్టేక్స్ ఉన్నాయి, చాలా మంది మోసం చేశారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ అయితే ఇప్పుడు మీరు అన్నట్టు హార్డ్ వర్క్ ఎప్పుడు ఎవరు మన నుంచి తీయలేరు. ఈ మనీ ఎప్పుడన్నా వస్తుంది ఎప్పుడన్నా పోతుంది గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్. రైట్. హార్డ్ వర్క్ మీరు ఎప్పుడైతే కష్టపడ్డారో అది ఎప్పుడు ఎక్కడికి పోదు, ఇట్ విల్ స్టే విత్ అస్. మీరు నేర్చుకున్నది కానీ మీరు కష్టపడింది కానీ ఎక్కడికి వెళ్తాం. అది అంటే ఓవర్ ది పీరియడ్ దానికి వాల్యుయేషన్ జరుగుతుంది. కొత్తగా ఒక డాక్టర్ వచ్చారండి, కొత్తగా డాక్టర్ ప్రొఫెషన్ స్టార్ట్ చేశాడు, ఒక గల్లీ చివరి పెట్టాడు, 30 రూపీసే తీసుకుంటాడు లేదా 150 రూపీసే తీసుకుంటున్నాడు. కానీ అతని మీద మన నమ్మకం ఎప్పుడు వస్తుంది? అతను అదే ప్లేస్లో 6 years పాటు ఉంటేనే మనం వెళ్ళి నమ్ముతాం. ఓకే ఎప్పటి నుంచో ఉన్నాడు, సో హీ కెన్ ట్రీట్ మీ వెల్, నేను బాగుపడతాను అని చెప్పి మనం అతను 5,000 ఫీజు అన్నా రేపు ఆపరేషన్ ఫీజు అన్నా ఇస్తాం మనం. సో అతను హార్డ్ వర్క్ ఎక్కడ ఉంది అంటే అక్కడ స్టే చేయడం మనం, అంటే పేషెన్స్, ఓపికలో ఉంది, చాలా ఎండ్యూరెన్స్ అని కూడా ఉంటాం మనం. ఇంకా చెప్పాలి, ఓర్పు సహనం ఉండాలి కంపల్సరీగా. సో ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నాము లేదా ఒక సిప్ పే చేస్తున్నాం, ఎవ్రీ మంత్ ఇంత సిప్ కడుతున్నాము, లేదా ఒక సెక్టార్లో రెగ్యులర్గానే ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను అంటే పేషెన్స్ స్పేస్ అండి. మీరు ఎంత ఓపిక్గా ఉన్నారో అది ఖచ్చితంగా వస్తుంది. అలాగే నేను ఇందాక చెప్పినట్టు హార్డ్ వర్క్. మీరు ఈరోజు నేను కష్టపడి ఒక జాబ్ సంపాదించాను. చాలామంది చదువుకునేప్పుడు జాబ్ ఎప్పుడు వస్తుందా అని చెబుతాం. అసలు ముందు చదువుకున్న ముందు ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా అని బాధపడుతూ ఉంటారు. అవును. ఎడ్యుకేషన్ వచ్చాక నాకు ఎప్పుడు జాబ్ వస్తుందా, ఎడ్యుకేషన్ లోన్ కట్టాలనుకుంటాను. అవును. జాబ్ వచ్చాక నాకు ఎప్పుడు ప్రమోషన్ వస్తుందా, నేను ఒక ఎగ్జాంపుల్ కారో బైకో లేదా తర్వాత ఇల్లు తీసుకోవాలనుకుంటాను. సో ఇది ఎవ్రీడే హస్బెండ్, ఇది అందరికీ కామన్ గానే ఉంటుంది. అవును. ఇందులో పెద్ద చిన్న నెంబర్ మారుతుంది తప్ప ఆల్మోస్ట్ అందరి లైఫ్ ఇంతే. అవును సార్. సో మీరు కష్టపడకుండా ఈ వీటిలో పెడితే మీ పర్సనల్ గోల్స్ ఏమైపోయాయి? అవి రావు. అవి ఒక ఫ్యామిలీ ఫామ్ కాదు. మీరు ఏమంటారు ఏదన్నా ఒక లవ్ ప్రపోజల్తో వెళ్ళారు, నువ్వు ఈజీ మనీని చూస్తున్నావు నేను ఇవ్వను అంటాడు. ఈవెన్ దో అతను కూడా ఇతనిలాగా కష్టపడుతూ ఉంటాడు, అయినా సరే ఏమంటారు మా అమ్మాయి నీకు ఇవ్వను అంటాడు. రైట్ సార్. ఎందుకంటే ఇవాళ లుకింగ్ ఈజీ మనీ చూస్తున్నాం. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం మనం దీని గురించి. సో ఒక ఇల్లు లేకుండా ఎవరు పిల్లలు ఇవ్వరు. రైట్ సార్. ఒక సేవింగ్స్ లేకుండా ఇవ్వరు. సో ఎనీవేస్ మీరు అడిగేటప్పుడు మీకు ఒక అర్హత ఎప్పుడు వస్తుంది. లేదు నేను బెట్టింగ్ లో పెట్టాను, ఒక 5 days లో రాదు, నేను ఐపీఎల్ లో కూర్చొని నేను ప్రెడిక్షన్స్ టేబుల్ చూసాను నాకే వస్తుంది, అందరికీ వస్తుంది కదా. అలాంటప్పుడు ఒక ప్రెడిక్షన్ నాకు వర్కౌట్ అయిందని మీకు వర్కౌట్ అవుతుంది కదా, అదే టేబుల్ కదా మీకు ఖచ్చితంగా. ఇది కామన్ థింగ్. ఎందుకంటే బెట్టింగ్ లో ఏంటంటే ఐ విన్ యూ లూజ్ ఉంటుంది. అంటే మీరు ఓడిపోవాలి, నాకు రావాలి డబ్బులు. ప్రెడిక్ట్ చేయడంలో తప్పలేదు, కానీ నా ప్రెడిక్షన్ బేస్ చేసుకొని మీరు బెట్ చేయండి అనడంలో అక్కడ గేమ్ అంతా స్టార్ట్ అవుతుంది. ప్రెడిక్షన్ ఏముంది సార్, ఇలా కూర్చొని 4 ఫ్రెండ్స్ కూర్చొని కూడా ఈరోజు ఆ టీం గెలుస్తుంది, ఈరోజు ఈ టీం గెలుస్తుంది అని ప్రెడిక్ట్ చేసేస్తాం. రాజకీయ పార్టీల మీద, నేషనల్ పాలిటిక్స్ మీద కూడా ప్రెడిక్ట్ చేసేస్తాం. అక్కడ వరకు ఓకే, అది అయిపోయింది అక్కడతో. దాని మీద మళ్ళీ బెట్ దాకా తీసుకెళ్ళడం, లేదు నేను చెప్పింది కరెక్ట్ నువ్వు దాని మీద బెట్ చేయడం, అక్కడికి వచ్చేసరికి గేమ్ అంతా బెట్టింగ్. మీకు ఇంకా చెప్పాలంటే బిట్ కాయిన్స్ ఉన్నాయి. రైట్. సో జెన్యూన్ బిట్ కాయిన్ గురించి నేను మాట్లాడలా. బిట్ కాయిన్ పేరు చెప్పి మల్టీలో మార్కెటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే బిట్ కాయిన్ ఇది మేమే బిట్ కాయిన్ సొంతంగా చేస్తాం. బిట్ కాయిన్ కెన్ స్టార్ట్ బై ఎనీబడీ కదా, నేను కూడా స్టార్ట్ చేయొచ్చు. సో బిట్ కాయిన్ నేను స్టార్ట్ చేసేసాను, నాకు వచ్చిన ఇన్కమ్ లో కొంత నేను బిట్ కాయిన్ మీద డబ్బు పెడుతున్నాను, ఇది ఇంత పెరిగిపోతుంది, ఇప్పుడు మీకు $1 ఇచ్చేస్తా లేదా $50 ఇచ్చేస్తా, ఎన్ని సెంట్స్కి ఇస్తాను, సో మీకు ఇంత పెరుగుతుంది, కాకపోతే నువ్వు ఇంకో 10 మంది జాయిన్ చేయాలి. అది స్కామ్. అప్పట్లో చాలా ఉండేవి, ఇప్పటికీ మీరు మోసపోయే వాళ్ళు ఉంటారు, మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. జస్ట్ ఏంటంటారంటే మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తే దాని నుంచి తప్పించుకోవాలి అంతే. సో ఇది మేజర్ ఏంటి, బిట్ కాయిన్స్ కానీ లేదంటే అదే కాయిన్స్ కానీ లేదంటే బెట్టింగ్ యాప్స్లో కానీ, ఈ లూడో కూడా ఇంకేం చెప్పాలంటే లూడో కానీ రమ్మీస్ కానీ ఇవన్నీ ఎందుకు గవర్నమెంట్ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇదే రీజన్, పీపుల్ లూజింగ్ మనీ.
అనవసరంగా ఎడిక్ట్ అయిపోతున్నారు. డబ్బులు పోగొట్టుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, ఎడిక్ట్ అయిపోతున్నారు. అంటే దీని మీద మీకు అంటే ఈ టాక్సేషన్ పరంగా చూస్తే ఏ రోజైతే మీరు ఒక 100 రూపీస్ లేదా ఒక 1000 రూపీస్ లేదా 10,000 రూపీస్ లోడ్ చేశారు మీ వ్యాలెట్లోకి, ఆ బెట్టింగ్ యాప్ వ్యాలెట్లోకి, 18% GST తీసేస్తుంది గవర్నమెంట్ ఇమ్మీడియట్గా. ఓకే. సో మీ బెట్లో 18% పోయింది, మీ మనీకి 18% పోయింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు విన్ అయినా లూజ్ అయినా 18% మీరు ఆల్రెడీ కాస్ట్ పోతాం. రైట్. సపోజ్ విన్ అయ్యారు 30% ట్యాక్స్ పోతుంది, అంటే మొత్తం ఎంత పోయింది ఇప్పుడు? సో ఎంత చేతికి వచ్చింది మీకు, మీరు ఎంత పెట్టారు, సో ఎంత పర్సెంటేజ్ అంటే సపోజ్ డబుల్ వచ్చింది అనుకో, సో ఆల్మోస్ట్ మీకు ఒక 36% 40% పోయట్లేదు పోతుంది. సో ఆ విన్నింగ్స్ మీకు వెనక్కి వస్తాయి, రైట్. సో ఇది అర్థం చేసుకోండి, గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కువ ట్యాక్స్ వేసిందంటే అది కంట్రోల్ చేస్తున్నట్టు అర్థం. ఈవెన్ బిట్ కాయిన్ మీద కూడా మీకు గెయిన్ మీద స్ట్రైట్ గా 30%, ఏ డిడక్షన్స్ ఉండవు, ఏమీ రావు మనకి. సో ఇవన్నీ కంట్రోల్ చేస్తాం అంటే అవి రాంగ్ చేస్తున్నారు. మేము కొన్ని తీయలేదు గవర్నమెంట్, రైట్ సార్, కొన్ని కాంట్ ఎలిమినేట్. అప్పుడు ఏం చేస్తారంటే అటు వెళ్ళకుండా చేయాలి, అందువల్ల టాక్సేషన్ పెరుగుతూ ఉంటుంది. ఈ బిట్ కాయిన్స్ అండ్ బెట్టింగ్ యాప్స్లో నాకు తెలిసిన కొంచెం క్లోజ్ పీపుల్ కానీ ఫ్రెండ్స్లో కానీ నేను కూడా వాళ్ళ దగ్గర కూడా విన్నాను సార్ చాలా. నేను బిట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేశాను, నాకు అంత వస్తుంది, నేను బెట్స్లో పలానా బెట్టింగ్ యాప్లో నేను ఇంత చేశాను, నాకు 100% రిటర్న్స్ 200% రిటర్న్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో దాని గురించి మీరు ఏమంటారు సార్? వీళ్ళని మనం ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనొచ్చు, అంటే యాక్చువల్ మన డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్సర్సే, కానీ ఏమంటారు వీళ్ళగా మాకు మనీ తీసుకుని చెప్పరు. వీళ్ళ లక్షల్లో ఫీజు తీసుకునే బ్యాచ్ కాదు ఇది. పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే నేను నా ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నా, రైట్, ఏదైనా వీళ్ళకి ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నా, రైట్ సార్ అనుకుని వాళ్ళకే తెలియదు యాక్చువల్లీ. అవును. సో నా ఫ్రెండ్ చెప్పాడు ఆ మనీ తోటి నేను పలానా కారు కొన్నానంట, బిట్ కాయిన్ ఎగ్జాంపుల్, నేను ఇల్లీగల్ గురించి మాట్లాడుతాను. ఓకే, బిట్ కాయిన్స్ నుంచి వచ్చిన డబ్బులతోటి నేను ఇల్లు కొనేసాను, లేదా సిస్టర్ మ్యారేజ్ చేసేసాను, లేకపోతే BMW కొన్నా అంటారు. సింపుల్. అదే స్టోరీ మీకు చెప్తాడు. పాప ఇతను సంపాదించడు, ఇతనికి ఇంకా రాదు, ఇతను ఓన్లీ ఇన్వెస్ట్ చేసి కూర్చుంటాడు, అప్పుడే కదా కొనాలని అతని ఫ్రెండ్ చెప్తాడు. ఇది ఒక చైన్ అనమాట. అతను మీ దగ్గర వచ్చి మీరు ఇందాక నేను ఎంత వచ్చిందని చెప్పడు, మా ఫ్రెండ్కి ఎంత వచ్చిందని చెప్తాడు. రైట్ సార్. ఇతనికి ఇంకా రాదు. నీకు నువ్వు పెట్టావా అంటే నేను పెట్టానంటే, ఎప్పుడు వస్తుందంటే 36 నెలలు ఆగండి. ఇక్కడేమో రాత్రి కావాలంటాడు బెట్టింగ్ లో. సిప్ చేయండి 1000 రూపీస్ పర్ మంత్ లేదా 500 రూపీస్ పర్ మంత్ అంటే అన్ని రోజులు వెయిట్ అని అంటారు. బిట్ కాయిన్ లో మాత్రం అప్పుడే కాదు, దీంట్లో కరెక్షన్, తర్వాత డబులింగ్, తర్వాత హావింగ్, ఇలా చాలా ఉన్నాయి. అంటే బేసిక్ గా మన మైండ్ సెట్ ఎలాగైపోయిందంటే ఇల్లీగల్ వాటి మీద నాలెడ్జ్ ఎక్కువ పెంచుకుంటున్నాం, మనకి ఖచ్చితంగా లాంగ్ రన్ లో సస్టైన్ అవుతాము, ఒక మంచి రిటర్న్ వస్తుంది, ఇలాంటి వాటిలో నాలెడ్జ్ తెలుసుకుందాం, నేర్చుకొని ఇన్వెస్ట్ చేద్దాం అంటే మనం చెయ్యం. అలాంటి పొజిషన్కి వచ్చేసింది. ఎందుకంటారంటే ఈ ఇల్లీగల్ అని తెలుసు వీళ్ళకి, ఇల్లీగల్ తెలియదని కాదు, తెలుసు. ఇది మోర్ అట్రాక్టివ్ ఉంటుంది. రైట్. బ్యాడ్ ఈజ్ మోర్ అట్రాక్టివ్ కదా. అవును. మంచి చెప్తున్నా అంటే ఎవరు చూడరు, అదేదో సినిమా డైలాగ్ లా ఉంటుంది. సో ఈ ఇందాక చెప్తున్నట్టు ఎవరైతే నేను BMW కొన్నాను లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్ చూపించమనండి, ఏమి ఎక్కర్లేదు. ఓకే నువ్వు చేసావు కదా, బ్యాంక్ స్టేట్మెంట్ చూపించు, అప్పుడు నమ్ముతారు. వెంటనే వచ్చే రిప్లై ఏంటో తెలుసా మీకు? స్టాండర్డ్ రిప్లై ఇది. సారీ, బ్యాంక్ స్టేట్మెంట్ చూపించమన్నా, లేకపోతే దీని నుంచి డబ్బులు ఏం చేసావా డబ్బులు అనగానే ఖర్చు పెట్టేసాను, నా బ్యాంక్ లో రాలేదు, లేదా వేరే బ్యాంక్ లో వచ్చింది, నేను అక్కడి నుంచి అప్పుడు డాడీ అకౌంట్ ఇచ్చాను. ఈ స్టోరీ ఉండే నాట్ జెన్యూన్. ఇతనికి సో చెప్తున్నాం కదండి, మనం రిచ్ కదా. సో 88% మంది ఆ 10% మందినే ఫాలో అవుతారు. సో ఈ వాళ్ళు ఏం చేస్తారో అదే చేస్తారు. ఇప్పుడు అతను ఒక క్రికెటర్ ఏదన్నా ఒక బ్రాండ్ ఇది చేస్తుంటే ఏమంటారు, ఒక బ్రాండ్ జాకెట్ వేసుకొని వచ్చాడు, మనం దాన్ని కాపీ కొనుక్కుంటాం. అవును, జస్ట్ వి రిజంబుల్, అంత పెట్టి మనం కొనలేం కదా. వి గో టు సమ్ చీప్ మార్కెట్స్, అక్కడ కొనేస్తున్నాం. అందుకని వి ఫాలో ద రిచ్, వి కాపీ ద రిచ్. అవును. సో బెట్టింగ్ యాప్స్ లో కూడా ఇదే చేస్తున్నారు, వాళ్ళు రిచ్ అయిపోయారు ఇలా కొన్నారు. నిజంగా ఎవరయ్యారు బెట్టింగ్ యాప్స్ లో చూసి. ఇప్పుడు జనాలు కూడా ఎలా ఆలోచిస్తున్నారు అంటే, ఇప్పుడు వాళ్ళు ఏవో కొనేసుకుంటున్నారు, అది బెట్టింగ్స్ యాప్ ద్వారానే వచ్చాయి అనేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. నిజమే, బెట్టింగ్ యాప్స్ ద్వారానే వచ్చాయి, కానీ వాళ్ళు గేమ్ ఆడి సంపాదించింది కాదు, ఇన్ఫ్లుయెన్స్ చేసి సంపాదించింది.
ఒక్కొక్కటి వాళ్ళ నెంబర్స్ ఎంత ఛార్జ్ చేస్తారు ఇలాంటివన్నీ తెలిస్తే మాత్రం చాలా షాకింగ్ గా ఉంటుంది సార్. అసలు ప్రొఫెషన్ అనుకుందాం, ప్రొఫెషన్ అది ప్రస్తుతానికి ఇల్లీగల్ కాదు కాబట్టి వదిలేద్దాము. కానీ బెట్స్ ఆడి నేను ఇంత సంపాదించాను అని ధైర్యంగా ఎవరైనా చెప్పగలరా? 1 కోటి రూపాయలు వచ్చింది నాకు అని ఎవరిని చూపించమనండి, ఎవరో ఉంటారు. ఎందుకంటే బెట్స్ ఎలా జరుగుతాయి అంటే 99లో 1, అంటే ఒక 100 బెట్స్ వేస్తే ఒకటే గెలుస్తాడు. అంటే ఈ 99 మెంబర్స్ మనీ వాడికి వెళ్తాయి, వీళ్ళకి పోతాయి. ఓన్లీ 1 విన్నర్ ఉంటాడు. వాడు ఏమంటారు దాన్ని, ఇంకా గ్రీడ్ తోటి మళ్ళీ బెట్ చేస్తాడు. ఈ మిగతా 100లో ఇంకొకటికి వెళ్తాయి అవి. రైట్. సో ఆ డబ్బులు అక్కడే తిరుగుతుంటాయి. యూ కెన్ నెవర్ బికమ్ ఏ రిచ్. అవును. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు వీడియోలో డబ్బులు చూపించారు, జస్ట్ సింపుల్ అదే వీడియో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంపిస్తాను, ఆన్సర్ ఇవ్వండి, వెంటనే ఆన్సర్ వస్తుంది. భయ్యా ఎవరికి ఇది ఇదంతా జస్ట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళే ఒప్పేసుకుంటారు. అవును. మీరు ట్రై చేయొచ్చు ఎవరన్నా కావాలంటే, ఇదే జరుగుతుంది. సో అది అంటే మీరు ఇంకొకటి మీరు ఇందాక అన్నట్టు నేను ఫ్రెండ్ సంపాదించాడు, లేదంటే ఓకే పోనీ హాఫ్ సంపాదించి ఒక 10 lakhs సంపాదిస్తూ ఇంకో 10 lakhs వేసి కారు కొన్నాడు, రైట్, లోన్ తీసుకుని, ఓకే అని అప్పుడు మీకు ఏం స్టార్ట్ అవుతుంది అంటే, అరే నేను ఏమైనా మిస్ అయిపోతున్నాను. మనం చాలాసార్లు గ్రీడ్ మీటర్ టచ్ అవుతుంది. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఇన్వెస్టింగ్, మన ఈ ఇన్వెస్టింగ్ సిరీస్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇన్వెస్టింగ్లో ఎప్పుడు కూడా మీకున్న ఫస్ట్ స్కిల్ ఇదే, ల్యాక్ ఆఫ్ ఫోమో. అంటే రైట్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మనకు ఉండకూడదు. రైట్, అర్థమైందా? మనకు ఉండకూడదు. మీకు ఇక్కడ 10 కెమెరాలు సెటప్ ఉంది, అరే నాకు లేదే నేను ఫీల్ అవ్వకూడదు. రైట్. అలాగే నాతో మాట్లాడుతున్నప్పుడు అరే ఇంత ఏదో వచ్చింది ఆయనకి, లేదా ఆయన పోర్ట్ఫోలియోలో ఉంది, నాకు లేదే అని ఫీల్ అవ్వదు. ఎవరి రేస్ వాళ్ళది, ఖచ్చితంగా ఎవరి రేస్ వాళ్ళది. కొంతమంది 15 yearsకి స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ చేస్తారు. 15 years 10th class నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో చాలామంది 60 yearsకి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది కోవిడ్లో జాబులు పోయి లేదా జాబులు వదిలేసుకొని అరే ఉన్న కార్పస్ తోటి ట్రేడింగ్ చేసి మేము ఒక ఇన్కమ్ తెచ్చుకుంటున్నాం అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్, డిఫరెంట్ బ్యాక్ అండ్ అందరికీ బ్యాకప్స్ ఉంటాయి. సో నాకు ఈరోజు నేను జాబ్ పోయినా నాకు పర్వాలేదు, ఎందుకు ఐ హ్యావ్ సమ్ పోర్ట్ఫోలియో, నాకు అక్కడి నుంచి నాకు ఇన్కమ్ వస్తుంది, నా పాసివ్ ఇన్కమ్ ఉంది, నా బేసిక్ ఎక్స్పెన్సెస్ అయిపోతాయి. సో ఇలాగా ఒక్కొక్కటి మీరు ఇంకొకటితో పోల్చుకోకపోవడం అనేది చాలా పెద్ద ఏమంటారు, చాలా పెద్ద ఇది అలవర్చుకోవాలి ఫస్ట్ మనం. అంటే ఇంకొకరితో పోల్చుకోవడం అనేది స్కిల్ అండి. కరెక్ట్ సార్. అప్పుడే మీకు ఇన్వెస్టింగ్ లో కానీ లేకపోతే ఎందులో ఉన్నా కానీ మీరు సక్సెస్ అవుతారు. ఈవెన్ చదువులో అనుకోండి, జాబ్ లో అనుకోండి, జాబ్ ప్రమోషన్స్ లో అనుకోండి. అవును, అది అనుకోండి సార్. అంతేకాకుండా మనది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మనం రీసెంట్గా లాస్ట్ టైం కూడా చూసాం, ప్రీవియస్ గవర్నమెంట్స్ తెలంగాణలో కానీ ఏపీలో కానీ చాలా ఈ గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్స్ కానీ లేదంటే లోకల్గా కూడా ప్యాకెట్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. బట్ దానికి మించిన ఎఫెక్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఉన్న దీని మీద ఎందుకు సార్ ఎవరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ట్యాక్స్ అంత ఇంత అని చెప్పి ట్యాక్స్ భారం చేసేసినప్పటికీ కూడా. అంటే ఇది యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్. అందరికీ అనిపిస్తుంది దీనివల్ల అందరూ బాధపడుతున్నారు, లేదంటే కొంతమంది వల్ల చాలా మంది బాధపడుతున్నారు. ఇలా ఉన్న గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే మేజర్ రీజన్ ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్, అరౌండ్ 8 years బ్యాక్ ఈ బెట్టింగ్ అనేది ఇట్స్ నాట్ గ్యాంబ్లింగ్, ఇట్స్ ఏ గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పి ఒక కోర్టు తీర్పు ఇచ్చింది. దాని గురించి డిస్కస్ చేయట్లేదు, కోర్టు తీర్పు అనేంత. సో ఎప్పుడైతే ఈ జడ్జిమెంట్ పాస్ అయిందో, సో డైరెక్ట్లీ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది లీగల్ అయితే అంతే కదా. అంతకుముందు ఏమీ లేవు బెట్టింగ్ యాప్స్, ఎప్పుడు బ్యాన్ ఉండేది. కోర్టు నుంచి ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చిందంటే అది లీగల్ అయిపోయినట్టే. సో అప్పుడు వీళ్ళందరూ ఈ రమ్మీ కానీ వీళ్ళంటే వాళ్ళందరూ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వీళ్ళందరూ కలిసి ఒక కోర్టు కేసుకి వెళ్ళారు వీళ్ళు. కోర్టు తీర్పు ఇచ్చింది, అప్పటి నుంచి లీగల్ అయ్యాయి. అంతకుముందు లీగల్ కాలేదు, ఒకలాగా ఇల్లీగల్ అయ్యాయి. సో గవర్నమెంట్ స్పెసిఫిక్గా పర్మిషన్ ఇవ్వాలి, అప్పుడే స్టార్ట్ చేయాలి. సో ఆ తర్వాత లీగల్. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ ఏం చేశాయంటే ఇటువంటి రమ్మీస్ యాక్చువల్ పర్టికులర్ రమ్మీస్, ఆన్లైన్ రమ్మీస్ బ్యాండ్, అలాగే మీ క్లబ్స్ లో బ్యాండ్, ఇలా వాళ్ళు సొంతంగా బ్యాన్ చేసుకుంటారు. అవును. బట్ స్టిల్ బెట్టింగ్ యాప్స్ మాత్రం
సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. రైట్ సార్, అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అసలు డబ్బు మనిషిని ఏం చేస్తుంది సార్? ఏదో సినిమాలో చెప్తున్నట్టు చాలా మందిని విడదీస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే మీరు చూసే విధానం, అవును, డబ్బుని మీరు దేనికి సంపాదిస్తున్నారు, అవును. సో ఎందుకు సంపాదిస్తున్నారు? నాకు సెక్యూరిటీ కావాలి ఫ్యూచర్లో, నా ఫ్యామిలీకి సెక్యూరిటీ కావాలి, నా రిటైర్మెంట్కి సెక్యూరిటీ ఉండాలి, లేదా నా పిల్లలకి మ్యారేజ్ టైంకి కావాలి, ఎడ్యుకేషన్, అందుకని మీరు కూడబెడుతున్నారు, లేదా సంపాదిస్తున్నారు, లేదా ఇన్వెస్ట్ చేస్తున్నారు అని ఒక గోల్ ఉంటే ఆ డబ్బుకి ఒక రైట్. సో ఇందాక నేను చెప్పినట్టు మీకు 15,000 నుంచి 20,000 శాలరీ ఉండదు, లేదా ఇన్కమ్ ఉండదు, లేదా అసలు ఇంకా చెప్పాలంటే ఈ డిగ్రీ కాలేజ్ లేదా కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళకి అసలు ఇన్కమే ఉండదు, వాళ్ళకి అసలు మనీ మీద ఒక అవగాహన ఉండదు, అసలు ఎందుకు సంపాదించాలో కూడా తెలియదు. ఎవరో పెట్టారు, ఇందాక చెప్పినట్టు ఎవరో పెట్టారు, నేను పెట్టాను. రైట్ సార్, రైట్. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ ఇంకా వ్యసనాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా నేను డబ్బు పోగొట్టుకున్నాను అంటే వెళ్ళి బార్లో కూర్చుంటాడు, రైట్, మరి ఇంటికి వెళ్ళడం మానేస్తారు. సో అలా ఎవరన్నా ఏమంటారు ఫ్యామిలీస్ లో కూడా జరుగుతున్నాయి. సో ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీ సొంత ఇంట్లో దొంగ అయిపోతారు. సో చాలా మంది అంటారు, ఎస్ కరెక్ట్, చాలా మంది అంటారు సార్ బెట్టింగ్ మంచిదే, లేదా ఆ యాప్. రీసెంట్ గా ఒక న్యూస్ వైరల్ అయింది సార్. ఒక లేడీ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తను బెట్టింగ్ యాప్స్లో 25,000 30,000 ఎంతో పోగొట్టుకుంది. తన ఇంట్లో తనే ఒక ఫేక్ ఇంట్లోంచి దొంగతనం చేసి పోగొట్టింది డబ్బులు. తనే ఇంటంతా చిందరవందర చేసి తనే పోలీస్ కేసు చేసి డబ్బులు ఎవరో దొంగతనం చేశారని ఫైనల్లీ దొరికిపోయారు అక్కడ. ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోతున్నాయి. రైట్. సో అర్థం ఉండాలి ఎందుకు ఏం చేస్తాం. సో తప్పు మీద తప్పు అదేదో ఎవరు పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఒక తప్పుని కప్పించడానికి ఇంకో 100 తప్పులు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. సో ఈ బెట్టింగ్ యాప్స్ అన్నిటికీ లీడ్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇక్కడ మేల్ ఫీమేల్ సంబంధం లేదు, కానీ ఈ యంగ్స్టర్స్లో ఇది అలవాటు కింద మారిపోయింది. రోజు ఈవినింగ్ వెళ్ళి ఒక బెట్, అసలు సంబంధం లేని మ్యాచ్ జరుగుతుంది. కొన్ని ఐపీఎల్లో బెట్టింగ్ వేసామంటే ఇండియన్ ఐపీఎల్, రైట్, వరల్డ్ కప్ మీద వేసామంటే అసలు సంబంధం లేని మ్యాచ్లు ఉంటాయి. అవును, ఎక్కడో కరీబియన్ ఐలాండ్స్ మ్యాచ్, దాని మీద వీళ్ళకి బెట్టింగ్ వేసాం. ఎంత ఎడిక్ట్ అయిపోతున్నారో చూడండి. ఏమన్నా ఈ రోజు అని మీరు ఇన్స్టాగ్రామ్లోనే వస్తాయి, మీరు ఇన్స్టాగ్రామ్ మీరు ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ 50% ఆఫ్ మీ పేజెస్ ప్రమోట్ చేస్తున్నాయి. వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు, వాళ్ళకి ఇంకా వేరే ఇన్కమ్. డైరెక్ట్గా మీరు మీకు ప్రెడిక్షన్స్ కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ ఎక్కడ ఉంది మీరు అది చేసుకోండి. అసలు కోడ్ ఏదో ఉంటుందో ఆ కోడ్ ఇస్తే వీడికి ఇన్కమ్ వస్తుంది. మీ పేజెస్ కానీ పేజెస్కి ఇన్స్టాగ్రామ్ పేజెస్కి కానీ. రైట్. సో వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు, బట్ మనం పాడైపోతున్నాం ఇవన్నీ. అవును. సో మీరు ఒక్కటే అర్థం చేసుకోండి, ఎందుకు సంపాదిస్తాం? ఓకే బెట్ వేసాం, ఎందుకు, దీని నుంచి నాకు ఏమొస్తుంది, పోతే ఏం జరుగుతుంది అని ఒక్క 5 minutes ఆలోచిస్తే, అంటే మీరు మీ ఎమోషనల్స్ని కంట్రోల్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఈరోజు స్టఫ్ ఉందండి, నేను ఎక్కడో ఒక ఓల్డ్ డెట్, పాత అప్పు నేను బాకీని తీర్చాను, ఏదో డేట్ చెప్పాను, నేను తీర్చలేదు, ఏం చేయాలో అర్థం కాదు. వాడికి ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక 50,000 ఇవ్వాలనుకున్నాను, చేతిలో 10,000 ఉంది. ఈ యాప్ ఎక్కడో ఇతనికి స్ట్రైక్ అవుతుంది. రైట్. ఈ 10,000 దాంట్లో పెడితే 15,000 వస్తుంది. అవును. ఇమీడియట్గా తను అది ఉన్న 10,000 కూడా పోగొట్టుకుంటున్నాడు. అవును. సో అదేదో అతనికే 10,000 ఇచ్చి నేను ఇంకొక 5 weeks కావాలి, 4 weeks కావాలి టైం అంటే ఆగుతారు కదా. కంప్లీట్లీ అది ఒక ఆల్గరిథం గేమ్ అంతే. సో వీళ్ళు ఆ ఆల్గరిథంకి అలైన్ అయిపోతుంది మన హ్యూమన్ మైండ్. ఆల్గరిథంకి అలైన్ అయిపోతుంది. ఇప్పుడు యాజ్ వి స్పీక్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, మనం కాసేపు అయ్యి మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అన్ని ఇవే వస్తాయి, యాడ్స్ అన్ని అవే వస్తాయి. సో ప్యూర్లీ ఆల్గరిథం గేమ్ ఇది. సో మనం దాంట్లో పడకూడదు. అందుకే మీరు ఏదన్నా ఒక మనీ కావాలని, లేదా ఇంకొకరి నుంచి బారో చేస్తున్నాము అర్జెంట్గా పడుతుంది, స్కూల్ ఫీజు కట్టాలి, లేదా కాలేజ్ ఫీజు కట్టాలి, లేదా ఇంకోటి ఏదో నాకు ఎగ్జామ్ ఫీజు కట్టాలి, నువ్వు బారో చేస్తున్నావు, దానికి ఒక అర్థం ఉంది, అది నమ్మిస్తారు నీకు. నేను బెట్ వేస్తాను, మీరు ఇవ్వండి అండి, ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఈ బెట్టింగ్ వేస్తున్నవాడే ఇవ్వడు. మన ఇన్ఫ్లుయెన్సర్ ఇస్తాడా? ఇవ్వడు. సరే నువ్వు ముందు 10,000 ఇవ్వు, నాకు వస్తే నీకు ఇచ్చేసి ఆ తర్వాత నుంచి నేను చేసుకుంటాను అడగండి. ఏదో ఇది స్కిల్ అంతే, అదృష్టం అని చెప్పడు, ఇది స్కిల్ అంతే. మీరు నన్ను అడగచ్చు, ఇది మరి మార్కెట్లో స్పెక్యులేషన్ కూడా ఇలాంటిదే కదా. మార్కెట్లో స్పెక్యులేషన్ కూడా ఆల్మోస్ట్ ఇలాంటిదే. కాకపోతే మీరు స్పెక్యులేట్ చేస్తారు, ఒకవేళ ఇది అవ్వలేదు అనుకోండి, అప్పుడు అట్లీస్ట్ మీరు ఏం చేస్తారు, దాన్ని డెలివరీ కన్వర్ట్ చేసి మీ షేర్స్ తీసుకుంటారు అట్లీస్ట్.
సో ఏదో ఇది సార్ నేను ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకున్నారంటే ఒక రాంగ్ పర్సెప్షన్ తీసుకొస్తున్నారు. ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ కూడా గ్యాంబ్లింగే కదా, దాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి. నీకు ఇన్వెస్ట్మెంట్కి గేమ్కి సంబంధం డిఫరెన్స్ తెలియట్లేదు. లైన్ ఉంటుంది, వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి అర్థం కాదు. ఇది నువ్వు ప్రాపర్గా నాలెడ్జ్ తెచ్చుకొని దాని గురించి ఎంతో రీసెర్చ్ చేసి దాని మీద ఒక ఇన్వెస్ట్ చేస్తున్నాం, దానికంటూ మనకు కొన్ని షేర్స్ ఎలకేట్ అవుతాయి, ఇంత ప్రాసెస్ ఉంది. అక్కడ ఏం ఎలగొట్ అయితే మనం డబ్బులు చేయగానే జీరో అని చెప్పేస్తారు కదా, డైరెక్ట్ అయిపోయింది అక్కడ. మళ్ళీ దాన్ని డిఫెండ్ చేయడానికి రాంగ్ పర్సెప్షన్ తీసుకొస్తున్నారు అందరు దీంట్లో. ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ రాంగ్, పూర్తిగా రాంగ్. స్టాక్ మార్కెట్ డిఫరెంట్, దాని మెట్రిక్స్, దాని వెనకాల సైన్స్, ఎగ్జాక్ట్లీ డ్రైవింగ్ ఫోర్సెస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, నేను ఇందాక చెప్పినట్టు అసలు ఎందుకు చేస్తున్నాము అక్కడ మీకు ఫిల్టర్ అయిపోతుంది. ఎగ్జాక్ట్. సో ఈ ట్రాప్ లో పడరు మీరు. ఎందుకు ఇప్పుడు నాకు ₹1,00,000 కావాలి, మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ మన జులై మూవీలో చూపిస్తారు. రైట్ సార్, రైట్. సో మూవీ స్టార్ట్ అయిందే దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది లాస్ట్ లో హీరో ఫాదర్ క్యారెక్టర్ చెప్పిస్తారు, ఆ రోజు నువ్వు వెళ్ళకుండా ఉండుంటే ఈ రోజు మనం ఇంట్లో టీవీ చూస్తుండేవాడు. రైట్. సో వై అంటే కోరి కష్టాలు తెచ్చుకోవడం అంతే. సినిమా చూసి మనం ఏదో అల్లు అర్జున్ లాగా ఏంటది విలన్ ని ముందే పసిగట్టేద్దాం, మన బెట్టే మనం పసిగట్టలేము. ఎగ్జాక్ట్లీ. హీరో విలన్ ఎలా అయిపోతాం మనం, ఇదే ఇన్స్పైర్ అవ్వరు సార్, ఏవి అవ్వకూడదు అవి అవుతున్నారు. ఆ మూవీ తీసిందే దాంట్లో పర్సన్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది, రింగ్ దాంట్లో. అవును. ఆయన అంటాడు ఎవరు గెలుస్తారంటే, గెలిస్తే నేనే పెట్టుకుంటా కదా, నీకు ఎందుకు చెప్తారంటే. ఇది కరెక్ట్ గేమ్ ఆడించేవాడు మైండ్ సెట్ ఇది. ఎవడు గెలుస్తాడో తెలిస్తే నేనే ఆడుకొని సంపాదిస్తాను కదా, నీ చేత ఆడిపించి మీ డబ్బులు నేను ఎందుకు తీసుకుంటా. వాడు ప్రొవైడ్ చేస్తాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేస్తాడు. రైట్ కదా. సో ఆ మనీ అంతా అక్కడ పెట్టిస్తాడు, అదంతా అతనే నడిపిస్తాడు. సో పంటర్స్ అంటారు వీళ్ళని. సో పంటర్స్ అంటే వీళ్ళు చేసేది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకోండి, మీకు డబ్బులు సంపాదించి పెట్టడం వాళ్ళ పని కాదు. అది మేజర్ ఇది. సెకండ్ థింగ్ ఇందాక మీరు అన్నట్టు స్టాక్ మార్కెట్స్ మీరు చేస్తుంది ఏంటి, ఒక కంపెనీలో మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అండర్లైన్ అసెట్ ఒకటి ఉంది. అవును. ఓకే, అది పడిపోతుంది పెరుగుతుంది అనేది ఫ్యూచర్ అవుట్కమ్స్ మీద ఆధారపడి, అంటే కంపెనీ పెర్ఫార్మ్ చేస్తుంది. అది కూడా అగైన్ మనం ఇప్పుడు ఎవరో ఈ కంపెనీ మీద అది ఎవరైనా సజెషన్స్ తీసుకుంటారో, లేదంటే ఒక ఫీ తీసుకి ఒక మేనేజర్ పే చేసి తీసుకుంటాం, దట్స్ డిఫరెంట్. మనం రీసెర్చ్ చేసి మన టైం అండ్ ఎఫర్ట్ దాని మీద పెట్టి దాని గురించి తెలుసుకొని దాని మీద ఇన్వెస్ట్ చేయడం ఇస్ డిఫరెంట్. అండ్ దట్టు కూడా మనకంటూ కొన్ని ఫినాన్షియల్ అసెట్స్ అనేది వస్తున్నాయి మన చేతిలో క్లియర్గా మనకి డబ్బులు ఏమయ్యాయి అంటే నాకు ఇంత అసెట్స్ ఉంది ఫినాన్షియల్ చూపించడానికి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చూపించడానికి ఏం లేదు. ఎందుకంటే మీకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశానంటే ఓకే, ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యావు పర్వాలేదు, దీని నుంచి ఎలా బయట రాలో చెప్పడానికి మళ్ళీ కొంతమంది ఉంటారు. ఎలా చేసుకోవాలి దాన్ని యావరేజ్ చేసుకుందాం, లేదంటే కొన్ని రోజులు వెయిట్ చేయి, ఇంకా గవర్నమెంట్ మారితే పెరగచ్చు, లేదా బడ్జెట్ వచ్చాక పెరగచ్చు, ఇలా రకరకాల స్ట్రాటజీస్ వస్తాయి ఉంటాయి. మీకు గ్యాంబ్లింగ్ లో ఒకసారి మనీ వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదు. ఇందులో అల్టిమేట్లీ లాంగ్ రన్ లో మనం హోల్డ్ చేసిన అట్లీస్ట్ మనం పెట్టిన డబ్బులు అయితే మనకి తిరిగి వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మీకు ఇక్కడ కంపెనీ మీరు ఏమంటారు యాప్ లో లోడ్ చేసిన వెంటనే 18% గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఇది ఎంతమంది చూస్తున్నారు? రైట్. ఇది ఎంతమంది చూస్తున్నారు? 18% స్ట్రైట్ అవే. అంటే ₹1000 లోడ్ చేస్తే ₹18 వెళ్ళిపోతున్నాయి. 18% అంటే ₹180 పోతున్నాయి. ₹180 పోతుంది. అంటే మిగతాదంతా మీరు పెట్టాడుతున్నారు. సో ఆల్రెడీ యువర్ లూజింగ్. మీరు ఆల్రెడీ లూజింగ్ తో స్టార్ట్ చేస్తున్నారని ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి? వీళ్ళంతా అండి నాకు తెలిసి ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఎంత ఉంది, నేను వాళ్ళ చూపించాలి, నాకంటూ ఒక కార్ ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, వాళ్ళు కొనుక్కున్నారు ఇదే బెట్టింగ్ యాప్స్లో పెట్టి నేను పెట్టి, బట్ ఆలోచన ఎవరికి రావట్లేదు. సో ఆ ఫాల్స్ ప్రెస్టీజ్ గురించి మీరు ఏం మాట్లాడతారు సార్? ఫాల్స్ ప్రెస్టీజ్ అందరికీ ఉంటుందండి, అందరికీ ఉంటుంది. కానీ ఒక మీటర్ ఉంటుంది దానికి కూడా. మనం ఎక్కడ మాట్లాడుతున్నాం 4% 5% ఉండాలి. ఫాల్స్ ప్రెస్టీజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ పొజిషన్లో ఉండాలనుకోవడం మంచిదే. అదొక మనకు గోల్లా సెట్ చేసుకొని దానికోసం మనం కష్టపడడం వేరు. దానికి రీచ్ అయిపోవాలి, సాయంత్రం కల్లా రీచ్ అయిపోవాలి. నేను ఇప్పుడే ₹1,00,000 ఎలా వర్క్ చేస్తా అంటే ఎలా పడిపోతాము అంటే ఫాల్స్ ప్రెస్టీజ్కి ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఈ స్టూడియో వస్తున్నాను,
నాకన్నా ముందు మీరు ఇంకొకటి ఇంటర్వ్యూ చేశారు, ఈజ్ అ బిలియనియర్, ఆయన BMW వచ్చారు. నేనేం చేస్తున్నా, BMW కింద ఇంకో కార్ హైర్ చేసుకుంటాను, కొనేస్తాను, నేను వస్తాను. ఈ కెమెరాలో కనిపిస్తుందా? కనిపించదు, కానీ ఇట్స్ ఫాల్స్ ప్రెస్టేజ్. అంతే కదా, ఇది కనపడదని నాకు తెలుసు, కానీ నాకేంటంటే నేను BMW వచ్చాడు, ఓకే, ఆ మనిషి దగ్గర నాలెడ్జ్ లేదు, ఉపయోగం అది డిఫరెంట్. బట్ బయటికి జనాలకి కనిపించేది, BMW కనిపించదు, మనం ఏం మాట్లాడుతున్నామో కనిపిస్తుంది. సో అలాగా ఇంకొకరిని చూసి మనం వాత పెట్టుకోవడం. ఎగ్జాక్ట్లీ. సో వాడు BMW వచ్చాడు, ఈ స్టూడియోలో కనపడని కూడా కనపడదు, నా కార్ కనపడదు, ఏది కనపడదు. కానీ నేను BMW కొనేస్తే ఐ విల్ ఫర్దర్ గో డౌన్. అంటే నేను ఇందాక మనం 18% బ్యాంక్ గవర్నమెంట్ తీసేసుకున్నట్టు ఐఎమ్ ఆల్రెడీ పేయింగ్ స్టార్టెడ్. నాకు కింద పడిపోతున్నాను, స్టార్ట్ అయిపోయింది నాకు. సో అలా మీ లెవెల్ ఒక ఉంటుందండి, 4% ఎవరికైనా ఉంటుంది. ఒక బ్రాండెడ్ షర్ట్ వేసుకున్నాము, ఒక బ్రాండెడ్ షూస్ కొనుక్కున్నాము, అది ఓకే, మనం ఖర్చు పెట్టగలిగే ఒక కెపాసిటీ, అది ఫాస్ట్ ప్రెస్టీజ్ అనుకోవచ్చు, లేదంటే ఓకే నేను ఖర్చు పెట్టగలను కాబట్టి నేను పెడుతున్నాను. రైట్ సార్, రైట్. మైజరీగా ఉండడం అన్నట్లు, అంటే పిసినారితనంగా ఉండడం నేను చెప్పట్లేదు. పిసినారితనం ఉండడం వల్ల హ్యాపీనెస్ ఏమీ రాదు, ఎందుకంటే మీరు అంత సంపాదించి పిసినారిగా ఉంటే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు, రైట్? సో అది ఫాస్ట్ ప్రెస్టీజ్ అంటే అది స్లోగా తినేస్తుంది ఫాస్ట్ ప్రెస్టీజ్. సో అల్టిమేట్గా సార్, ఒక మనిషి ఈ ఫాస్ట్ మనీ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా తను కష్టపడి సంపాదించిందైనా కష్టపడాలి, సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, దాచుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి. సో ఆ లైన్ మీరు ఎలా ఫినిష్ చేస్తారు? షూర్. అంటే ఇక్కడ ఒకటండి, కష్టపడితే సంపాదించవచ్చు, ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ని ఎవరు మార్చలేరు. రైట్. కష్టపడాలి, సంపాదించాలి, అండ్ సంపాదించిన దాన్ని దాచుకోవడం, అంటే స్టేయింగ్, దాన్ని మన దగ్గర ఉండాలి. సంపాదించాను సాయంత్రం పడిపోయిందంటే ఒకప్పుడు మా నాన్న, ఒకప్పుడు మా తాత అన్నట్టే ఉంటాయి స్టోరీ. అంతే. సో అక్కడ ఆ సర్కిల్లో పైన టాప్లో ఎన్ని రోజులు మీరు ఉంటున్నారు, లేదా ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. సో దానికోసం మరింత కష్టపడాలి. ఇది మంచి క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. అర్థం చేసుకోండి, ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేశాను రీసెంట్గా. అంటే అది చాలామంది చెప్పే ఉంటారు ఈ ఫండ్కి, బట్ ఐఎమ్ జస్ట్ రీప్రొడ్యూసింగ్ ఇట్. ఆయన ఏం చెప్పాడంటే, నాలాగా మీరు కూడా అవ్వాలని అందరికీ ఉంటుంది, ఎలాన్ మస్క్ లాగా అవ్వాలని అందరికీ ఉంటుంది. నేను కూడా ఒక స్పేస్ ఎక్స్ పెడతాను, పేపాల్ పెడతాను, తర్వాత ట్విట్టర్ కొంటాను, ఇలాంటివి చాలా ఉంటాయి, మనకు కూడా అందరికీ ఉంటాయి, చిన్నదో పెద్దదో ఉంటాయి. నాలాగా అవ్వాలని చాలా మంది ఉంటారు, కానీ వీళ్ళు అవ్వలేరు డెఫినెట్లీ. ఎందుకంటే అతను చెప్పిండు ఆయన, ఇది నా మైండ్లో ఎప్పుడు ఒక టార్నడో, అంటే ఒక తుఫాన్ రేగుతూనే ఉంటుంది, దాన్ని నేను కంట్రోల్ చేసుకుంటూ నేను మళ్ళీ పని చేసుకుంటూ అలా ఆ టాప్లో ఉండగలుగుతున్నాను. కాబట్టి నేను ఆ రేంజ్ కంటే వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అయ్యాను నేను. రైట్ సార్. ఇలా ఎంతమంది చేస్తాను, నువ్వు సాయంత్రానికి ఇంటికి పచారీ సామాన్లు తీసుకెళ్ళాలి, నువ్వు ఆ డబ్బులు తీసుకెళ్ళి పెట్టిందో పెడుతున్నావు, తుఫాన్ ఎక్కడ ఉంది, నీ మైండ్లోనే ఉంది. ఎగ్జాక్ట్లీ, రైట్. సో ఇది హోల్డ్ చేసుకోవాలి. అసలు ఏం చేస్తాం, అరే పెట్టేస్తే ఇంటికి 5,000, అయితే ఇందాక మనం జూలై సినిమా ఎగ్జాంపుల్ 1,00,000, 10,000, 1,00,000, 500 రూపాయలు కిరాణా సామాన్ల దగ్గర నేను 5,000 రూపాయలకి తీసుకెళ్తాను, 2 నెలలు 3 నెలలు తినేస్తాను అన్నట్టు అయిపోతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంపాదించడం కష్టపడితే అంటే ఏం లేదు సార్, రేపటి రోజున తినే బిర్యానీ కోసం ఇవాళ చేతిలో ఉన్న అన్నం ముద్ద పడేసినట్టే. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి మీరు చెప్తా, ఇక్కడ ఇది కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం దీన్ని. ఎగ్జాక్ట్లీ ఏంటంటే, ఇప్పుడు 24లో ఉన్నాను, మీరు ఇప్పుడు కష్టపడుతుంది, లేదంటే ఏదన్నా కోర్స్ చేస్తున్నారు, లేదంటే మీరు చదువుకుంటున్నారు, మీరు ఏదైనా చేయండి, 2024 కోసం మీరు కష్టపడట్లేదు, 2028 కోసం కష్టపడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అర్థం అంటే నెక్స్ట్ 4 years కోసం ఇప్పుడు మీరు చదువుతున్నారు, లేదా ఇప్పుడు మీరు జాబ్ తెచ్చుకుంటారు. అంటే 28లో మీకు ఒక ఏజ్ వస్తుంది, నేను మ్యారేజ్ చేసుకోవాలి, లేదంటే నాకు పేరెంట్స్ కోసం ఒక ఇల్లు కొనాలి, నేను యూఎస్కి వెళ్ళి అక్కడ ఏమంటారు దాన్ని ఎంఎస్ చేయాలి. ఇవన్నీ ఒక 4 years క్వాడ్రెంట్ తీసుకుంటే మీరు చేస్తుంది ఈ రోజు సాయంత్రం కూర్చుని తినే అన్నం గురించి కూడా కాదు, మీరు కష్టపడుతుంది ఈ రోజు గురించి కూడా కాదు. 4 years తర్వాత 28లో నేను ఓన్లీ అన్నం తింటున్నాను, నేను రోజు బిర్యానీ తినే కెపాసిటీకి వెళ్ళాలి. ఈ రోజు నేను చదువుకుంటున్నాను, నేను ఈ 4 years నా ఇంజనీరింగ్ అయిపోయాక నేను ఎంఎస్ చదవాలి యూఎస్కి వెళ్ళి. సో యు ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్ హియర్ నౌ ఫర్ నాట్ ఫర్ టుడే, నెక్స్ట్ 4 years కోసం కష్టపడుతున్నారు. ఇది దాచుకోవడం, ఇన్వెస్ట్ చేయడం, అండ్ ఆ స్టేయింగ్, ఆ పైన స్టే చేయడానికి
ఇది ఇంపార్టెంట్. ఆ గ్రీడ్ మీటర్ని కంట్రోల్ చేసుకోవాలి, తుఫాన్ కంట్రోల్ కంట్రోల్ చేసుకోవాలి. రైట్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరం యాక్చువల్లీ, ఈ నాలెడ్జ్. మనం ఏ విషయంలో తప్పు చేస్తున్నాం, ఏ విషయంలో రైట్గా మనం బిహేవ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్, మా వ్యూయర్స్ అందరికీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి, బెట్టింగ్ యాప్స్ ఇలాంటి ట్రాప్స్లో పడకండి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడనో, మన పక్కింటోడు చెప్పాడనో, ఒక ఫ్రెండ్ చెప్పాడనో, ఇలాంటి వాటిలోకి వెళ్ళి మీ లైఫ్ని మీరు పాడు చేసుకోకండి.